హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది రేపు సప్లీ ఎగ్జామ్ ఎవరెవరైతే రాస్తున్నారో M1R23 రెగ్యులేషన్. మేడం ఏ యూనివర్సిటీస్ అని అంటే JNTU కాకినాడ అండ్ JNTU అనంతపూర్ అండ్ JNTU గురజాడ విజయనగరం. వీళ్ళందరికీ సేమ్ అండి, సిలబస్ ఈజ్ సేమ్. ఓకే, M1కి R23. ఆ రాసే ప్రతి ఒక్కరు నేను ఇండివిజువల్గా ఒక్కొక్కరికి పోస్ట్ చేస్తాను, ప్రతి ఒక్కరు చూడండి. ఎందుకంటే బట్ ద ప్యాటర్న్ ఈజ్ సేమ్. ఇది ఓన్లీ లాస్ట్ మినిట్ హెల్ప్. ఒకవేళ ఇందులోనే హౌ టు పాస్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, క్రిస్టల్ క్లియర్గా చెప్పాను, అది చెక్ చేసుకోండి. ఇది మాత్రం లాస్ట్ మినిట్లో ఏం చదవాలి అనేది మనం కొంచెం ఫాస్ట్గా చెప్దామండి. రేపే ఎగ్జామ్ ఉంది. మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి మ్యాట్రిసెస్. ఈ యూనిట్ 1లో నాకేమీ రాదు అన్న వాళ్ళు చెప్పాను కదా, షార్ట్ బిట్స్ ఉంటాయి 20 మార్క్స్కి అండ్ లాంగ్ ఉంటుంది 50 మార్క్స్. మీకు 24 మార్క్స్ రావాల్సి ఉంటుంది. 0.5 24.5. ఇక్కడ సెకండ్ బిట్లో మ్యాట్రిసెస్ అడుగుతారు. AB ఆప్షన్ ఉంటుంది, ఆర్ అనే ఆప్షన్ AB ఉంటుంది. మేడం లాస్ట్ మినిట్లో ఉన్నాను, నేను అన్నీ చదువుకోలేను అన్న వాళ్ళు, మినిమం 5 మార్క్స్ కావాలన్న వాళ్ళు మాత్రం 2 ప్రిపేర్ అవ్వాలి. ఏంటిది? ఎక్లాన్ ఫామ్. ఏంటిదండి అది? ఎక్లాన్ ఫామ్, నార్మల్ ఫామ్. ఒక మ్యాట్రిక్స్ ఇచ్చి ర్యాంక్ కనుక్కోమంటారు, ఎక్లాన్ నార్మల్ యూజ్ చేసి. ఇది ఇక్కడైతే షూర్ షాట్ అడుగుతారు, ఇదే ఇక్కడ కూడా రిపీట్ అవ్వచ్చు మీ అదృష్టం బాగుంటే. వీటితో పాటు ఒక్కటి చెప్పండి మేడం, అన్నీ వద్దు అనుకున్న వాళ్ళకు మీరు ఏం చేయండి అంటే గాస్ జోర్డన్స్ మెథడ్, గాస్ సీడల్ మెథడ్ అండ్ గాస్ ఎలిమినేషన్ చూసుకోండి. మూడిట్లో ఒకటి పక్కా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు సాల్వ్ ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. మనకి 2 టైప్స్ ఉన్నాయి, x ఈక్వల్ టు b, x ఇస్ ఈక్వల్ టు 0, హోమోజీనియస్ అండ్ నాన్ హోమోజీనియస్. షూర్ షార్ట్ ఒక క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇంకొకటి, ఇది ఎక్కడి నుంచి వస్తుంది మేడం అని అంటే ఈ క్వశ్చన్ వచ్చేసి మీకు ఇక్కడ ఎక్లాన్ ఇచ్చారనుకో, ఇదే నార్మల్ ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఓకేనా? అంటే ఎక్లాన్ నార్మల్ ఫామ్ని కంపల్సరీ ఇక్కడ ఇస్తే ఇక్కడ నార్మల్ ఇస్తారు ఈ విధంగా. లేదా నార్మల్ మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఫైండ్ ర్యాంక్ అని అడగొచ్చు. మేడం ఇదంతా కదా, నాకు 2 క్వశ్చన్లు చెప్పండి అన్న వాళ్ళు నేను చెప్తున్నాను, ఎక్లాన్ నార్మల్లో షూర్ డామ్ షూర్ వస్తుంది క్వశ్చన్ ఒకటి, మీ ఇష్టం. బట్ వదిలేయొద్దు, ఇది చదివి ఇది వదిలేయద్దు, ఏదైనా రావచ్చు. ఓకేనా? ఇంకొకటి ఏంటి అంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కూడా షూర్ షార్ట్ క్వశ్చన్ వస్తుంది. హోమోజీనియస్ సిస్టమ్ ఏంటి, నాన్ హోమోజీనియస్ సిస్టమ్. ఇవి 2 నేర్చుకొని పోతే అదృష్టం బాగుంటే 10 మార్క్స్, లేకపోతే 5 to 7 మార్క్స్ అయితే పక్కా వస్తాయి. అండ్ మీకు ఇంకా టైం ఉంటే జోర్డన్ సీడల్ ఎలిమినేషన్ కూడా నేర్చుకోండి, ఈ యూనిట్ మొత్తం చేయగలుగుతారు. ఓకేనా? నెక్స్ట్ యూనిట్ ఇప్పుడు వచ్చేసి సెకండ్ యూనిట్. ఇంకా క్లియర్గా కావాలంటే హౌ టు పాస్ చూడండి. అట్లీస్ట్ అనుకుంటే ఏంటిది, ఎలిమినేషన్, సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, నార్మల్ అండ్ ఎక్లాన్ ఫామ్ చూసుకోకుండా అయితే వెళ్ళకండి ఎగ్జామ్కి. ఓకేనా? గాస్ జోర్డన్ కూడా రిపీట్ అవుతుంది. యూనిట్ 2. మరి యూనిట్ 2 అంటే ఇదే మ్యాట్రిసెస్లో యూనిట్ 2లో వచ్చే క్వశ్చన్స్ 5, 4 ఏబి చెప్తున్నానండి. ఈ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు, నోట్ చేసుకోండి. కేలీ హ్యామిల్టన్ ఇది మీకు థియరం లేదు. కేలీ హ్యామిల్టన్ మీద 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడుగుతారు. ఒకటి వెరిఫికేషన్, ఓకే, ఇంకొకటి పవర్ మ్యాట్రిక్స్ అంటే A²A³ అలాగ అనుకోమంటారు. అండ్ ఇంకొకటి ఇన్వర్స్. ఈ షార్ట్ ఒక క్వశ్చన్, ఇది లెంతీగా ఉంటే 10 మార్క్స్కి కూడా రావచ్చు. బట్ మినిమం 5, మ్యాక్సిమం 7 ఆర్ 10 మార్క్స్ కూడా వస్తాయి. షార్ట్లో అడుగుతారు వాట్ ఈస్ కేలీ హ్యామిల్టన్. ఓకేనా? వీటితో పాటు ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అడుగుతారు. ఇక్కడ ఏమిటిది, ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ నేర్చుకుంటే 5 మార్క్స్ షూర్ అండ్ 7 మార్క్స్ మాక్సిమం, ఎందుకంటే షార్ట్లో కూడా అడగచ్చు. ఇంకా ఇవి 2 ఎక్కడి నుంచి వస్తాయి మేడం అని అంటే మీకు ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఉంది కదా, అది అడుగుతారు, థీరమ్స్. అండ్ ఇదేంటిదంటే క్వాడ్రాటిక్ టు కెనానికల్. ఓకే, క్వాడ్రాటిక్ టు కెనానికల్ మ్యాట్రిక్స్ ఉంది కదా, సిగ్నేచర్ ర్యాంక్ అలా కనుక్కోవడం అడుగుతారు. ఇదంతా వద్దు మేడం, ఒకటే క్వశ్చన్ చెప్పండి యూనిట్లో అంటే కేలీ హ్యామిల్టన్ పక్కా క్వశ్చన్ అబ్బా, అండ్ ఐగన్ వాల్యూస్ పక్క, అవి చదువుకొని వెళ్ళండి సరిపోతుంది. ఓకే, తర్వాత వచ్చేసి మన థర్డ్ యూనిట్ మీన్ వాల్యూ థీరమ్స్. ఈ మీన్ వాల్యూ థీరమ్స్ ఏంటంటే మీన్ వాల్యూ థీరమ్స్, బీటా గామా 2 ఉన్నాయి కదా, మరి ఏది చదువుకొని పోవాలి మేడం అని అంటే మీ ఇష్టం. బట్ నేను చెప్పేది ఏంటంటే కాచీస్
లెగ్రాంజెస్ రోల్స్లో మీన్ వాల్యూ ప్లేలిస్ట్ అని ఉంది. అందులో 7 వీడియోస్ ఉన్నాయి. అవి పర్ఫెక్ట్గా చూసుకోండి. షూర్ షార్ట్ మీకు 5 మార్క్స్ రాకపోతే నన్ను అడగండి. 5 మినిమం 7 మ్యాక్సిమం వస్తాయి పక్కా, డామ్ షూర్. అండ్ బీటా గామాలో మాకు టైం లేదన్న వాళ్ళు బీటా గామాకి రిలేషన్స్ వాటి మీద ప్రాపర్టీస్ ఉన్నాయి. 2-3 ప్రాపర్టీస్ ఉన్నాయి. అండ్ ఇది రిలేషన్స్ ఒక 5 ఉన్నాయి. ఇవి చూసుకొని పోండి. ఇక్కడ నుంచి 5 మార్క్స్ 10 మార్క్స్ వస్తాయి, సరిపోతుంది యూనిట్. ఓకే, డోంట్ వరీ. బట్ మన ప్లేలిస్ట్లో ఉన్న ప్రాబ్లమ్స్ నేను ఇప్పటి వరకు ప్రీవియస్ పేపర్లో రిపీట్ అయినటువంటి ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ దీని తర్వాత వచ్చేసి 4th యూనిట్ వచ్చేసి ఏంటంటే మనకి పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆరెంజ్ కలర్ ఇంట్రోతో ఉంటుంది. ఎందుకంటే పార్షియల్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అంటే అది M2లో ఉంది. ఓన్లీ పార్షియల్ డిఫరెన్షియేషన్ అది ఇందులో ఉంది. ఇక్కడ డామ్ షూర్ క్వశ్చన్ ఏంటంటే యూలర్స్ థియరం మీద ప్రాబ్లమ్స్ ఒక 3 వీడియోస్లో చాలా క్లియర్గా, అసలు నీకు ఇప్పటి వరకు చదవకుండా మన ప్లేలిస్ట్లో ఉన్న వీడియోలు చూస్తే అర్థమైతే అది చెక్ చేసుకోండి. అండ్ దీని తర్వాత మనకి తెలిసి ఇక్కడ ఏంటిది అని అంటే జకోబియన్ ఎలా చేయాలి, అండ్ టోటల్ డిఫరెన్స్ ఏంటి, అండ్ ఇంకొకటి ఫంక్షనల్ డిపెండెన్సీ ఏ విధంగా చేయాలి చూసుకుంటే ఇక్కడికే 10 వస్తాయండి. ఆర్ అనే ఆప్షన్లో 2, 3, 4, 5, 6, 7 కదా, 8, 9 కదా, ఇక్కడికి వచ్చేస్తే ఆర్ అనే ఆప్షన్లో డామ్ షూర్ క్వశ్చన్ ఏంటంటే మ్యాక్సిమా మినిమా ఇదైతే ఉంటుంది. బట్ ఇది అందరు చేయగలుగుతారో లేదో ఇవి మాత్రం చూసుకోండి. యూలర్స్ అయితే పక్కా వస్తుంది. జకోబియన్, టోటల్ డిఫరెన్స్, ఫంక్షనల్ డిఫరెన్స్ అండ్ మ్యాక్సిమా మినిమా సరిపోతుంది. ఇంకా 5th యూనిట్ చదివితే మీ ఇష్టం, చదవకపోతే లాస్ట్ మినిట్ వాళ్ళు అయితే ఆప్షన్స్ వదిలేయండి. బట్ లాస్ట్ మినిట్లో కూడా కొంచెం చదివితే అన్న వాళ్ళు ఏం చేయండి, 5th యూనిట్లో ఏంటది మల్టిపుల్ ఇంటిగ్రల్స్లో మీరు పోలార్ కోఆర్డినేట్స్ అండ్ ఒకటి పోలార్ కోఆర్డినేట్స్ అండి, ఇంకొకటి చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రల్. ఓకే, ఈ రెండింటి మీద చూసుకోండి, ఒకటి కలిసిపోతుంది. ఓకే, ఇంకా క్లియర్గా కావాలంటే నేను హౌ టు పాస్ లాస్ట్ పోస్ట్ చేసిన వీడియో ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బేటా. వీడియోని మాత్రం అందరికీ షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.